అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనుగురులో గత నెలలో ఇండియన్ మనీ మేనేజర్కి సంబంధించి శ్రీనివాసరావు అనే వ్యక్తి కంపెనీ జరిగింది. తమ కంపెనీలో ఇదంతా కూడా గోల్డ్ ఫైనాన్స్ సంబంధించి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు. వారి సంస్థలో గత సంవత్సరంలో మనుగురుకు చెందిన ఇంతకుముందు కీర్తన గోల్డ్ కంపెనీలో మేనేజర్గా పనిచేసిన వంశీకృష్ణ మరియు చిక్కుడుగుట్ట ప్రాంతానికి చెందిన పూజారి శ్రీనివాస అనే వ్యక్తులు వారి కంపెనీలో గోల్డ్ పూత పూసినటువంటి గడియాలు ఒక 6 పెట్టి 8 లక్షల రూపాయలు వారి వద్ద లోన్ తీసుకున్నాను. దాని తర్వాత 6-7 నెలల తర్వాత వారి కంపెనీకి సంబంధించి ఆడిటర్స్ వచ్చి అట్టి గోల్డ్ని నకిలీదని తేలడంతో వారిని సంప్రదించగా వారు అందుబాటులో లేరు. దాని ద్వారా వారు పోలీసుని మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మా విచారణలో భాగంగా వంశీకృష్ణ అనే వ్యక్తిని మేము గతంలోనే అరెస్ట్ చేసి అతని ద్వారా పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. ఇతను గత 2023 సంవత్సరంలో ఫిన్కార్ అనే సంస్థలో అతనితో పాటు ముఖ్యంగా పూజారి శ్రీనివాస్ అనే వ్యక్తి మరికొంతమంది అతను తెలిసిన ఒక వ్యక్తులను ఈ విధంగా కస్టమర్లుగా పెట్టి ఇదే విధంగా ఫేక్ గోల్డ్ పెట్టి చాలా సంస్థల్లో వీరు లోన్ తీసుకున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం పూజారి శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. అదేవిధంగా వీరు పూజారి శ్రీనివాస్ మరియు హైదరాబాద్కు సంబంధించిన 19 వ్యక్తుల మీద కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కేసులు నమోదైనట్టు మాకు తెలిసింది. ఇందు మూలంగా మా మనుగురు పోలీసు తరఫున మీకు తెలియజేయడం కనుక మీకు కానీ మీ సంస్థలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో అదేవిధంగా ఇతర గోల్డ్ ఫైనాన్స్ సంబంధించి కానీ ఏమైనా బ్యాంకులు కానీ అన్నీ కూడా గవర్నమెంట్ ప్రైవేట్ అన్నీ కూడా మీ వద్ద ఉన్న ఏమైనా ఆభరణాలు ముఖ్యంగా గోల్డ్ కడియాలు అదేవిధంగా గోల్డ్ పూత పూసినటువంటి లోపల ఏముందో తెలియనటువంటి ఆభరణాలు ఏమైనా ఉంటే మీరు ఆడిట్ చేసుకొని మీరు అట్టి యొక్క బంగారు ఆభరణాలను చెక్ చేసుకొని వాటి మీద అనుమానాలు ఉంటే మమ్మల్ని సంప్రదించి కస్టమర్స్ మీద మీరు చర్యలు తీసుకోవచ్చని. ముఖ్యంగా దీనిలో భాగంగా నిన్న మా దగ్గరకు కరీంనగర్ నుండి కొంతమంది వ్యక్తులు వచ్చారు. వారు కూడా ఇదే విధంగా ఈ గోల్డ్ కడియాల్ని ఈ స్మాల్ ఫైనాన్స్ సంస్థ అనే వారు వీళ్ళు ఆన్లైన్లో 13 లక్షల రూపాయలు వీళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. వీరు వెంటనే కొనుగోలు చేసిన గంటల్లోనే అది ఫేక్ అని తేలడంతో వెంటనే వారు ఆయన అటు యొక్క ఫైనాన్స్ బ్రాంచ్ని సంప్రదించగా ఆ యొక్క గాజులు ఎవరు పెట్టారని తెలుసుకోగా ఇదే వంశీకృష్ణ మరియు లోగడం మార్చిన వంశీకృష్ణ వారు పూజారి శ్రీనివాస అనే వ్యక్తులు పెట్టారని తెలిసింది. సో ఇదే మన వంశీకృష్ణ అనే వ్యక్తి IAFL, CSB, ఫిన్కేర్, ముత్తూర్ ఫైనాన్స్లో గోల్డ్ పెట్టినట్టుగా అతను నిందితులు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇతను సహకరించిన పూజారి శ్రీనివాస అనే వ్యక్తి చాలామంది వ్యక్తులు ఇదే కేవలం గోల్డ్ కడియాలు గోల్డ్ పూత వచ్చిన వేరే బరువుల ఆభరణాలను పెట్టినారని అతను విచారణలో చెప్పడం జరిగింది. సుమారు ఇప్పటివరకు మాకు అందిన కంప్లైంట్ ప్రకారం వస్తే కంప్లైంట్లో వచ్చి 12 తులాల బంగారు ఆభరణాలు చేసింది. అదేవిధంగా స్మాల్ సంస్థ అంతకుముందు ఇది ఫిన్కేర్ అనే సంస్థ, అది ఇప్పుడు మెర్జ్ అయ్యి స్మాల్ AU బ్యాంక్ ఫైనాన్స్ అనే సంస్థ వారు నిన్న 21 తులాలు ఆన్లైన్లో వేలం పెట్టడం తెలిసింది. ఆ 21 తులాలు కూడా గోల్డ్ కూడా ఫేక్ అని వారు కొనుక్కున్న వారు వచ్చి నిన్న బ్యాంకు సంప్రదించగా వారు కూడా సరైన సమాధానం వారు మమ్మల్ని సంప్రదించారు. ఇదే విషయాన్ని మేము కూడా వారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా అట్టి సమాచారాన్ని పై అధికారులకు వారు చెప్పడం జరిగింది. ఆ గోల్డ్ కూడా వారు కూడా ఫేక్ అని తెలిసింది. వారంతా చట్టం చర్య తీసుకోవడం జరుగుతుంది. వేరే జిల్లా వాళ్ళు కొనుగోలు చేశారు. పోయిన మంగళవారం 26వ తారీఖు మంగళవారం రాత్రి 8:30 మా బ్యాంక్లో మావాడు బంగారం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి వేములవాడకు రావడానికి మార్నింగ్ 8 o'clock అయింది బై బస్సు. వచ్చి అక్కడ వాడి షాప్లో కట్ చేసుకొని తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఇట్లా సిల్వర్ అని ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మాకు కాల్ చేసిండు. మాకు కాల్ చేసిన వెంటనే మేము వెహికల్ తీసుకొని ఇక్కడికి వచ్చినాం. మధ్యాహ్నం 3 గంటల వరకే వచ్చేసినాం. వచ్చి బ్యాంక్ వాళ్ళని అడిగితే వాళ్ళ నుంచి నో రెస్పాన్స్. వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర నుంచి వన్స్ బయటకు వెళ్ళిన తర్వాత మాకేం సంబంధం లేదు,
మీరు ఏమన్నా ఉంటే ఇక్కడనే చెక్ చేసుకోవాలి అంటున్నారు. కానీ మేము అంటున్న విషయం ఏంటంటే మేము తీసుకున్న ఆర్నమెంట్ ఏదైతే ఉందో అది ఏ ఒక్కటి కూడా మేము ఐటమ్ కరిగించలేదు, జస్ట్ కట్ చేసిన మాత్రమే. ఈ కట్ చేయడం కూడా మాకు ఇక్కడ సాధ్యం కాదు, కంపల్సరీ మా షాప్కి వెళ్తేనే అవుతుంది. అక్కడ కట్ చేసుకుని చూసుకున్న తర్వాత ఇందులో సిల్వర్ ఉంది, మీ లోపల సిల్వర్ పెట్టి మీదికి వెళ్ళి బంగారం తొడిగేసి చేశారు. ఇంత పక్కగా చేసి దాన్ని ఎవరు కూడా మా షాప్కి వెళ్తే తప్ప గుర్తించడం జరగదు. అలాంటి బ్యాంగిల్స్ని మేము తీసుకెళ్ళి అక్కడ కట్ చేసుకొని ఐడెంటిఫై చేసుకొని ఇక్కడ తీసుకొస్తే మీరు మా దగ్గర నుంచి తీసుకుపోయిన తర్వాత మాకు సంబంధం లేదని అంటున్నారు. మేము ప్రత్యేకంగా మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాం ఏంటి అని అంటే ఈ ఐటమ్స్ను మీరు మీ అప్లికేషన్స్తో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈచ్ అప్లికేషన్ ప్రకారం చెక్ చేసుకొని వెయిట్ టు వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు మాకు ఆన్సర్ చేయండి. ఈ ఐటమ్స్ మీరు ఇచ్చినాయి అని అంటే మీరు ఇచ్చినాయి అన్నారు, ఒప్పుకున్నారు, ఓకే. కానీ వన్స్ బయటకు వెళ్ళిన తర్వాత మాకు సంబంధం లేదు అని అంటున్నారు. కానీ ఈ ఒక్క ఐటెం కూడా మేము గర్వకుండా యాజిటీస్గా పట్టుకొచ్చినాం. దీని వర్త్ 12,81,400 రూపాయలు కట్టినామండి బ్యాంక్లో త్రూ ఆర్టీజీఎస్. దీన్ని ఆన్లైన్లో పర్చేజ్ చేయడానికి మా వాడికి జిఎస్టీ లైసెన్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి, అన్నిటికీ అనంటే ప్లస్ ప్రతిసారి ఇలాంటి ఫంకేర్ దానిలో పార్టిసిపేట్ చేస్తుంటాడు, తీసుకొస్తుంటాడు. ఎప్పుడు కూడా ఇలాంటి మోసం జరగలేదు. కానీ ఈసారి మోసం జరిగింది, ఇట్లా జరిగింది అని చెప్పేసి ఇక్కడికి వస్తుంటే వీళ్ళు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. మా దగ్గర నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మాకు సంబంధం లేదంటున్నారు. ఒకవేళ అడగండి, ఒకసారి చెప్పండి ఇట్లా జరిగే వాళ్ళని అడుగుతామని చెప్పేసి హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్ పెట్టామన్నారు. వారం రోజుల నుంచి మెయిల్స్ వస్తున్నాయి, అది వస్తున్నాయి అంటున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఇది బంగారం మాది అని ఒప్పుకుంటలేరు. వాళ్ళు తీసుకొని మేము రిటర్న్ తీసుకొని మీ ఎంక్వైరీ కంప్లీట్ చేసుకొని మీ కస్టమర్స్ దగ్గర మీరు కేసులు వేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టమర్ పిలిపించి ఈ ఐటమ్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పినా కూడా బ్యాంక్ వాళ్ళ నుంచి నో రెస్పాన్స్. వన్స్ మా దగ్గర నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మాకు సంబంధం లేదని దాటేస్తున్నారు. దీన్ని ఈ మొత్తం 12,81,400 రూపాయలు కట్టిన దానిలో కొంచెం కూడా బంగారం లేదు. మేము మొత్తం నష్టపోతున్నాం. మా వాడు ఈ విషయమే అదే రోజున ఈ మనుగూరు మండల పోలీస్ స్టేషన్లో వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వగా ఇలాంటి కేసు బుక్ అయింది అని చెప్పేసి కూడా సార్ మాకు చెప్పారు. మళ్ళీ వెళ్ళి బ్యాంక్లో ఒకసారి కలవండి అని చెప్పేసి అన్నారు. మళ్ళీ వెళ్ళాం. వారం రోజులు ఉంది. వీళ్ళు హెడ్ ఆఫీస్కి పెడుతున్నాం, లీగల్ టీంకి పెడుతున్నాం, యాక్షన్ టీంకి పెడుతున్నాం, వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి అంటున్నారు. వాళ్ళు అవన్నీ తీసుకొని ఇవాళ ఫైనల్గా చెప్పిన విషయం ఏంటంటే వన్స్ మా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మాకు సంబంధం లేదని ఈ వారం రోజులు గడిపారు. ఈ వారం రోజుల తర్వాత మేము ప్రెస్ను మళ్ళీ పోలీస్ స్టేషన్ సంప్రదించాల్సిన అవసరం వచ్చింది. సో దీని మీద పోలీసు వాళ్ళు కానీ ప్రెస్ వాళ్ళు కానీ ఈ న్యూస్ కొంచెం స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.